మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పారు, ఆయన లైఫ్లో ఒక యాంబిషన్, అది ఒక సంకల్పం. ఆ సంకల్పమే నేను నటుడు కావాలి అనే సంకల్పం ఆయన మైండ్లో పడింది. అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఆయన గోల్ ఈ సెట్, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ఉన్నంతవరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు. ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన అక్కడి నుంచి ఆకాశం ఎత్తి ఎదిగే పరిస్థితికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు, అప్పుడే నటుడుగా ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నా. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మందో 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసి నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారికి చెప్తే ఎన్టీ రామారావు గారిని కలిశారు. ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు. అంటే ఒక్కొక్కసారి, అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ, చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు. సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి, సినిమాలో ఎవరు లేరు. కానీ సంకల్పం అనేది చాలా, ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. విజయవాడలో ఉండేవాడు, చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి, చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు, సెంటర్లో ఒక పోలు, ఒక గుడిసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు. రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు. మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు.
అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ. అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు.